ఆదిలాబాద్ జిల్లాలో దళిత బంధు పథకంలో భాగంగా మంజూరు చేసిన పథకాలు అడ్డదారి పడుతున్నాయి. ఇటీవల జిల్లా అధికారులు చేసిన సర్వేలో పథకంలో లొసుగులు బయటపడ్డాయి. జిల్లాలో 249 మందికి 10 లక్షల చొప్పునివ్వగా అందులో 37 యూనిట్లపై అధికారులు విచారణ చేశారు. ఇందులో కొన్ని షాపులు లేవు, మరికొన్ని మూతపడ్డాయి. ఇక బర్రెలు గొర్రెలు ఎక్కడా కనిపించలేదు, ఖాళీ షెడ్డులే కనిపించాయి. విచారణలో గుర్తించిన అంశాలను ఉన్నత అధికారులకు నివేదిక ఇచ్చామంటున్నారు అధికారులు. దళిత బంధు 249 యూనిట్స్కి మనకు ఆల్రెడీ రిలీజ్ చేశాం. 9,90,000 చొప్పున మొత్తం 249 మందికి రిలీజ్ చేసినాం. రిలీజ్ చేసిన దాంట్లో ఇంకా 37 మందికి మనం బ్యాలెన్స్ అమౌంట్స్ కొద్దిగా రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని స్టేటస్కో మెయింటైన్ చేయమని చెప్పారు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు అమౌంట్స్ రిలీజ్ చేద్దాం. అప్పుడు మేము ఏం చేసామంటే అమౌంట్స్ అన్ని స్టక్ చేసి పెట్టాం. చేసిన తర్వాత 1 మంత్ బ్యాక్ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరెవరైతే బ్యాలెన్స్ అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళే ఫీల్డ్ విజిట్ చేసి ఫంక్షనింగ్ నాట్ ఫంక్షనింగ్ చూసి వాళ్ళ రిపోర్ట్ పంపించమని చెప్పారు. అప్పుడు మేము ఈ 37 మంది మేము మా స్టాఫ్ ద్వారా నా ద్వారా మేము అన్నీ అవి విజిట్స్ చేసి అందులో ఫంక్షన్ ఉన్నవి నాట్ ఫంక్షన్ ఉన్నవి సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో నుంచి మనకు 21 ఆల్రెడీ ఫంక్షనింగ్ ఉన్నాయి, ఇంకో 16లో ఫంక్షనింగ్ నాట్ ఫంక్షనింగ్ ఉంది. ఈ రిపోర్ట్ని మేము పై అధికారులకు పంపించడం జరిగింది. వారి ఆదేశానుసారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించినది ఎట్లుంటుందంటే ఇప్పుడు డైరీ యూనిట్ ఉంది, డైరీ యూనిట్కి సంబంధించింది వాళ్ళ షెడ్కి అవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బర్రెలు వేరే దగ్గర ఇచ్చాము, వేరే దగ్గర మేము ఉంచుతున్నాము, ఇక్కడ గడ్డి లేకపోవడం అని, లేకపోతే కొందరు అమ్ముకున్నారు. ఇట్లా మేము వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకు నాట్ ఫంక్షనింగ్ అని చెప్పడం జరిగింది. డైలీ లేవని రాసాం మేము ఆల్రెడీ రిపోర్ట్లో మనకు 16 మందికి నాట్ ఫంక్షనింగ్ అని రాసాం. అందులో కిరాణా ఉన్నాయి, డైరీ ఉన్నాయి, వాళ్ళవి నాట్ ఫంక్షన్.